హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు క్రిస్పీ స్వీట్ కార్న్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని గింజలన్నీ ఒలిచేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ గింజల్ని మనము ఉడకపెట్టుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. కాబట్టి ఒక ప్యాన్ తీసుకొని వాటర్ తీసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసి మనం ఇందాక ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు ఉన్నాయి కదా, వాటిని వీటిలోకి తీసేసుకొని 5 to 7 minutes మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా బాయిల్ అయిన వాటిని మనము డ్రైన్ చేసేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలండి. పూర్తిగా చల్లబడాలి. స్వీట్ కార్న్ పూర్తిగా చల్లబడి మనకి వాటర్ అంతా తగ్గిపోవాలండి. ఏం తేమ లైట్గా ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ ఉండకూడదు. ఈ విధంగా మనకి డ్రైన్ అయిన వాటిలో స్వీట్ కార్న్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ స్పూను మిరియాల పొడి అండి. ఈ రెండు వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ని ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. 2 స్వీట్ కార్న్కి 4 అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ని 4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా లైట్గా తేమ ఉన్న వాటితోనే మనము వాటర్ ఏమీ యాడ్ చేయకుండా స్వీట్ కార్న్కి ఈ సాల్ట్, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ అంతా మిక్స్ చేసుకోవాలండి. బాగా కోట్ అయిపోతాయి, ఎక్స్ట్రా వాటర్ ఏమి అవసరం ఉండదు. ఈ విధంగా కోట్ అయిన వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి స్వీట్ కార్న్ మొత్తము క్రిస్పీగా తయారవుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రౌండ్గా వస్తుంది, ప్లస్ గట్టిగా క్రిస్పీగా కూడా వస్తాయండి. 4 to 5 minutes అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, రౌండ్గా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా అయితే మనకు కరెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి అన్నిటినీ. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్వీట్ కార్న్ని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఆనియన్ని చిన్నగా పీసెస్గా కట్ చేసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని మంచిగా కొంచెం రోస్ట్ అయినా పర్లేదు, కానీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న వాటిలో స్వీట్ కార్న్ని బాగా కలుపుకోవాలండి. స్వీట్ కార్న్ మొత్తాన్ని వేసేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, కారం అయితే 1 స్పూన్ వేసుకొని యాడ్ చేసుకోవాలండి. కారం ఇంకొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే ఇంకొంచెం అడిషనల్గా తీసుకోవచ్చండి, లేకపోతే ఇదే సరిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటే మనకి మసాలా స్వీట్ కార్న్ క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుందండి. దీన్ని మనము చాట్ మసాలాతో కానీ లేకపోతే నిమ్మకాయతో కానీ తీసుకుంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మా వీడియో మీరు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.